కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1వ తేదీనే జీతాలు పడటం హర్షించదగ్గ విషయమని ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు శివారెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని, వారి కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరిశాయన్నారు. గతంలో ఉద్యోగులు తమ కష్టాలు చెప్పుకునే అవకాశం కూడా లేకపోయిందని, కూటమి ఏర్పడిన తర్వాత తమ కష్టాలు చెప్పుకునే అవకాశం వచ్చిందంటున్న శివారెడ్డితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ఏర్పడిన 6 నెలల్లోనే ప్రభుత్వ ఉద్యోగులకు ఒక శుభవార్తనైతే వినిపించడం జరిగింది. అందులో భాగమే సంక్రాంతి పండుగ కన్నా ఒకరోజు ముందే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా వారికి జమ చేయవలసిన పాత బకాయిలన్నీ కూడా జమ చేయడం జరిగిందని, దీనిపై హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గతంలో ఎన్నడూ లేని విధంగా భిన్నంగా పండుగకి ముందే పండుగకే మాకు పాత బకాయిలు కానీ లేదా జీతాలు కానీ ఇప్పించమని అడిగిన పరిస్థితి అయితే గతంలో ఉండేది. అలా లేకుండా ఈసారి పండుగ కన్నా ముందే మీకు ఒక రోజు ఇవ్వటాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? అసలు కొద్ది వరకు గతంలో కంటే పోల్చుకుంటే ఇప్పటికి కొంత బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మాకు నెల 1వ తేదీ జీతం వచ్చేది కూడా బరువుగా ఉన్నది గత ప్రభుత్వంలో. 5, 10, 15, 20 మా పెన్షన్స్కి అయితే 18, 20 కూడా పడిన కాలాలు. ఇప్పుడు ఎవరికి పోయినా 1వ తేదీ వస్తుంది. మహా అంటే 1, 2 తేదీలో కంపల్సరీగా అందరికీ జీతాలు పడుతున్నాయి పెన్షన్స్కు. ఏదైనా కార్పొరేషన్లో ఒకరు ఇద్దరు ఉంటే బడ్జెట్ లోపం లేదంటే 2 మంత్స్కి ఒకరు వాళ్ళకి మాత్రం ఉంటుంది కార్పొరేషన్ సపరేట్. కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా 1వ తేదీ మహా అంటే 2వ తేదీ కంపల్సరీగా అందరికీ జీతాలు పడుతున్నాయి. అప్పుడు జీతం కోసం ఎదురు చూసేవాళ్ళం, నీకు పడిందా నాకు పడిందా అనుకున్నాం. ఈ ప్రభుత్వంలో అది లేకుండా ఒక మంచి పని చేశారు. మేము వెంటనే ఇస్తామని చెప్పడం, దాని ప్రకారం 1వ తేదీ రాలేదు. అయితే ఈ ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వంలో నష్టపోయినట్టు కూడా ఈ ప్రభుత్వంలో తెచ్చుకోవాలంటారు అనే ఆశతో ఎంప్లాయీస్ ఉద్యోగులందరూ కూడా ఒక ఆశ పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వం మీద ఫేవర్గా ఉన్నారు ఎలక్షన్లో. ఆ తర్వాత ప్రభుత్వం కూడా రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు నేను వస్తే ఐఆర్ ఇస్తాను, ఉద్యోగుల గంట ఉండే జీతాలు ఇస్తాను అని చెప్పడం జరిగింది. మీకు అన్నీ ఏం కావాలన్నా పీఆర్సీ కూడా మంచిది ఇస్తానని చెప్పింది. ఆ ఆశలతో ఈ దాదాపు 5-6 నెలలు అయింది కదా, ఇంటర్మీడియట్ అడగడం ఎందుకు అనే భావ్యంతో కొత్త ప్రభుత్వం కదా కొద్ది రోజులు వేచి చూస్తామని అడగడం జరిగింది. ఆ 5-6 నెలలు కూడా ఆసనం అయిపోయింది. తప్పకుండా దీపావళి పోయింది, కనీసం సంక్రాంతి కన్నా అడగాలి కూడా. అయితే ఈ ప్రభుత్వంలో ఎప్పుడైనా ముఖ్యమంత్రిని కలవాలనుకుంటే కొంత ఈజీ ప్రాసెస్ అయింది. ఆ ప్రభుత్వంలో వేరే వాళ్ళని అడగడమో లేదా అటు పోవడమో ఇబ్బంది కాదని చెప్పడం జరుగుతుండేది. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ప్రజలతో పాటు ఎంప్లాయీస్ కూడా గతంలో అనుభవం ఉంది కాబట్టి 13-14 సంవత్సరాలు చేశాడు కాబట్టి ఎంప్లాయీస్తో ఎందుకు ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో వాళ్ళ సమస్యలు వీళ్ళందరూ సాధనలో పనిచేద్దామనే ఉద్దేశంతో ఎవరైనా ఇంటర్వ్యూ అడిగితే కూడా పలుచున్నాం. ఆ తరగా మేము కూడా గెలిచిన ప్రభుత్వం వచ్చిన వారంలోనే గ్రీట్ చేయడం జరిగింది ఫార్మాలిటీగా. మళ్ళీ మేము జనవరి అయితే గ్రీట్ చేద్దామని పోతాము. అయితే జనవరిలో బొక్కేలు కానీ సేలలు కానీ ఏం తేవద్దు, మన్మోహన్ సింగ్ గారి సంతాప దినాలు ఉన్నాయని వద్దని చెప్పడం జరిగింది. ఇది ఎందుకైనా ముఖ్యమంత్రిని కలుస్తున్నాం కదా అనే ఉద్దేశంతో మేము 7-9 డిమాండ్లు రాసుకొని పోవడం జరిగింది. మళ్ళీ అవకాశం వస్తుందో రాదో, సంక్రాంతి కూడా త్వరలో వస్తుందనే ఉద్దేశంతో అడిగితే ఆయన దగ్గర పోయి సానుకూలంగా వినడం జరిగింది. నేను మా జనరల్ సెక్రటరీ కూడా ఇద్దరు కూడా కలపడం జరిగింది. అదేవిధంగా జేఏసీ తరఫున కూడా కలిసడం జరిగింది. సానుకూలంగా వినడం జరిగింది. సార్ మేము కూడా 5-6 నెలలు వెయిట్ చేసాం, కొత్తగా ప్రభుత్వం వచ్చింది, ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో. ఇప్పుడు 5-6 నెలలు కూడా దాటిపోయి 10 నెలలు అవుతుంది దగ్గర. మా వాళ్ళందరూ దీపావళి పోయింది ఏదో ఆశ చూసుకున్నారు. కనీసం సంక్రాంతి కన్నా ఏదన్నా మాకు 2 DL రావాలా, పిఆర్సీ కమిషన్ వేయాలా, వేసి ఐఆర్ఏ ఇవ్వాలా, కాంట్రాక్టర్లు మిగిలిపోయిన రెగ్యులర్ చేయండి. మొన్న మెడికల్ హెల్త్లో తెలంగాణ హైకోర్టు ప్రకారం తీసేయడం జరిగింది. అది కొద్దిగా తొందరపడినట్టే అనిపిస్తుంది. వాళ్ళని ఏదో ఒక విధంగా మీరే భిక్ష పెట్టాలా. 20-25 ఏళ్ళు పనిచేశారు, వాళ్ళకి అన్యాయం జరిగింది సార్, ఎక్కడా పోలేని పరిస్థితి సానుకూలంగా వినడం జరిగింది. అదేవిధంగా మాకు దాచుకున్న డబ్బులు గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి సార్, మార్చికి క్లియర్ చేశారు కొంతవరకు వాళ్ళు, 23 మార్చిలో జీపీఎఫ్లు. కానీ ఆ తర్వాత నుంచి ఏది కాలేదు సార్. మీరే ఒక శ్వేతపత్రం విడుదల చేశారు, 25,800 కోట్లు ఎంప్లాయీస్ ఉన్నాయని. మీరు చేసినప్పటి నుంచి కూడా మళ్ళీ మా వాళ్ళు లోన్లు పెట్టుకుని ఇంకా కూడా పెరిగి ఉండొచ్చు, కనీసం ఏదైనా ఇవ్వండి సార్. మరీ ముఖ్యంగా మా పోలీసులకు 3 సరౌండర్లు వస్తాయి, మాకైతే సంవత్సరానికి ఒకటే ఉంటుంది. వాళ్ళు ఎక్కడ పోయినా అదే పనిగా అడుగుతున్నారు సార్ మా ఏమైందని. కాబట్టి ఇబ్బందిగా ఉంది సార్ అంటే చూస్తాం నేను చెప్పడం జరిగింది. అయితే సంక్రాంతికి 2 DL కూడా పెండింగ్ ఉన్నాయి సార్ విజయన్ అయినా. దాంట్లో కొద్దిగా గుడ్డులో మెల్ల అన్నట్టుగా ఎంతో కొంత ఉపశమనం జరిగేదానికి కొంతమంది ఎంప్లాయీస్కి అయితే సాటిస్ఫై అయ్యేదానికి ఆస్కారం ఉంది. దాదాపు జీపీఎఫ్లు కూడా 6 నెలల వరకు మాత్రం క్లియర్ అయినాయి. జనవరి నుంచి పెట్టుకునేది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు అందరికి క్లియర్ అయ్యాయి. జూన్ తర్వాత అంటే శివారెడ్డి గారు, ఇప్పుడు గతంలో మీకు రావాల్సిన ప్రధాన డిమాండ్లలో భాగంగానే మీ డిమాండ్లని మీకు క్లియర్ చేయమని చెప్పినా కూడా ఇదే విజయవాడ నడిబొడ్డైన బీఆర్టీఎస్ రోడ్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేసినా కూడా ఆ సమయంలో మీ డిమాండ్లు కూడా సాగని పరిస్థితి నెలకొంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీకు ఫ్రీ హ్యాండ్ ఉన్నట్టేనా ఉద్యోగులకి మధ్య? తప్పకుండా ఉన్నట్టే. మరి అయితే ఈ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ఇక్కడ మంత్రుల దగ్గర కానీ చెప్తే ఏదైనా అవగాహన తీసుకుంటారు.
అదేవిధంగా ఏదైనా ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ సీఎం ఆఫీసర్ ఉండే ఐఏఎస్ ఆఫీసర్లకు చెప్తే ఇది ఇమీడియట్గా పోయి చంద్రబాబు దృష్టిలో వేసేదానికి ఆస్కారం ఉంది. గతంలో ఎవరు మేము చెప్పలేమనే పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు అది లేదు కాబట్టి మనం కూడా సీఎం ఆఫీస్లో కలిసితే ముద్దాడ రవిచంద్రన్ కలిసాము, అదేవిధంగా ఇంకోహర్ని కలిసాము, వాళ్ళు కూడా చెప్తాం మంచిదని. అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ని కూడా కలిసాము, తర్వాత ఇబ్బందిగా ఉంది, అందరికీ ఇచ్చాము డబ్బులు, మీ ఎంప్లాయీస్కి ఏది ఇవ్వలేదు, ఏం డబ్బులు వచ్చినా మీకు ఇస్తామని గతంలో కూడా ఫైనాన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పీసుకోవాలని కలిస్తే ఆయన కూడా చెప్పడం జరిగింది. రాజమౌళి గారిని కూడా కలిసాము. అంతలో కలిసినా వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంత పెద్ద ఆయన బాగానే అవుతుంది. ఇప్పుడైతే ఏదో చెప్తాం లేండి, డిస్కషన్ జరిగినప్పుడు మీ ఎంప్లాయీస్ చెప్పేవారు. మన రాజమౌళిని కూడా ఈ సంక్రాంతికి ముందే కలిసితే తప్పకుండా చెప్తాంటే మెయిన్ ఏమున్నాయంటే జీపీఎఫ్ ఉన్నాయి సార్, మా డబ్బు అది, మేము దాచుకునే డబ్బు ఏదైనా మెడికల్గా ఎమర్జెన్సీ కానీ పిల్లల చదువులకు కానీ లేదా పెళ్ళిళ్ళకి కానీ ఉపయోగపడే అమౌంట్ కాబట్టి బ్యాంకులో పెట్టుకుంటే ట్రస్ట్ మాత్రం కాపలా ఉంటుంది ప్రభుత్వం, ఇది మా డబ్బు సార్ అని చెప్పాము. అదేవిధంగా ఇన్సూరెన్స్ ఏపీజేఎల్ అనేది కూడా ఒక ఇన్సూరెన్స్ సార్, అది కూడా మా డబ్బే సార్. మెడికల్ రీయింబర్స్మెంట్కు ప్రతి ఒక్క మెంబర్ నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ ఎంప్లాయీస్ కానీ 300 చిల్లర 275 కట్ అవుతుంది, అది కూడా మా డబ్బే సార్. మా డబ్బు మేము పే చేసుకునే దానికి కూడా మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లు కావాలి సార్. ఈ 3 మా డబ్బులే, ప్రభుత్వం నుంచి ₹1 ఇచ్చేది లేదు, చేసేది లేదు. మా డబ్బు నిల్వ ఉండేదానే ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి, ఏదో దాని మీద వాడుకొని ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి సార్. ఇవ్వాలంటే తప్పకుండా మీ డబ్బులు మీకు ఇవ్వాల్సిందే, ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే సార్, గతంలో ఇప్పుడు ఎవరైనా ఒక ఉద్యోగి రిటైర్మెంట్ కనుక తాను రిటైర్మెంట్ పొందితే తన బెనిఫిట్స్ అన్నీ కూడా అందుతాయో అందవో అనే స్థితి కూడా నాడు ఉండేది. ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఈ డబ్బులు వచ్చాయి కాబట్టి వస్తాయని ఒక ఆశ ఉంది. అయితే దాదాపు ఫిబ్రవరిలో మా మాజీ ప్రెసిడెంట్ బండిసిండి రిటైర్డ్, ఈ బుద్ధుడు కదా ఇంకా రాలే, వాస్తవం 10 నెలలే అయిపోయింది. ఈ బుద్ధుడు కూడా అంతకుముందు కూడా రాలే. ఇప్పుడు కూడా రిటైర్డ్ అయిన ఒక పెన్షన్ మాత్రమే వస్తుంది, ఒక గ్రాడ్యుయేట్ 16 లక్షలు మాత్రమే వచ్చింది. కాబట్టి కొంతమంది జిఎస్ సరైన నెలలు 10 నెలలు మిగిలి ఉంటుంది, వాళ్ళది లీవ్ పీరియడ్ కానీ ఎన్కాస్మెంట్ కానీ ఏమీ రావడం. ఇప్పుడైతే ఇస్తుంది కాబట్టి ప్రభుత్వం వస్తుందేమో, 2 నెలలు 3 నెలలు అనేది ఒక ఆశ ఉంది. అలాగే ఇప్పుడు కొన్ని ప్రభుత్వ శాఖలలో ఉద్యోగ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేసి ప్రస్తుత ఉన్న ఉద్యోగుల మీద ఒత్తిడి తగ్గించమని కూడా మీరు ఏమన్నా ఒక ప్రభుత్వాన్ని సూచించారా లేదా క్వశ్చన్ చేశారా? తప్పకుండా అడిగాం సార్. ఖాళీలు ఉన్నాయి, ప్రభుత్వాల దగ్గర ఉద్యోగస్తులందరూ ఒక పోస్టునే 3-4 చేయాలంటే కష్టంగా ఉంది. కింది పోస్టునే ఖాళీగా ఉన్నాయి సార్. ప్రమోషన్ పోతే ఆ పోస్టు కూడా ప్రమోషన్ అయితేనే చేయాల్సింది వస్తుంది. ఏదో ఒక రూపంలో కింద పోస్టులను ఫిల్అప్ చేస్తే ఒత్తిడి తగ్గుతుంది, మనుషులు కూడా ఆరోగ్యంగా ఉంటారు, ఉత్సాహంగా పనిచేసేదానికి ఉంటుంది. కాబట్టి మీరు చర్యలు తీసుకోవాలని జరిగింది. వాళ్ళు కూడా ప్రభుత్వం కూడా మేము తొందరగా పోస్టులన్నీ కూడా ఫిల్అప్ చేస్తామని కూడా మాట్లాడింది. అదేవిధంగా ఎస్ఎస్సి బోర్డు ద్వారా కానీ అదేవిధంగా సర్వీస్ కమిషన్ ద్వారా కూడా ఫిల్అప్ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. నోటిఫికేషన్ కూడా ఇచ్చే పరిస్థితిలో ఉండాలని తెలియజేసుకుంటున్నాం. ఇది ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి చెప్తున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు స్వర్ణయుగంగానే ఉందని, ప్రతి నెల 1వ తారీఖునే తాము జీతం తీసుకోవడం అనేది కుటుంబానికి తమకు కూడా ఒక ఆర్థిక భరోసా కూడా కల్పిస్తోందన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయిపోయిన వాళ్ళకి బెనిఫిట్స్ రావటం కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ వారికి సమయానికి ముందు పెన్షన్ అయితే అందుతోందంటున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా పునరాలోచించాలని తాము ప్రభుత్వాన్ని కూడా వారికి ఒక మెమరాండం కూడా ఇచ్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడైతే రిక్రూట్మెంట్ తక్కువగా ఉండి ఎక్కువ ఖాళీ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పి కూడా తాము ప్రభుత్వాన్ని కోరామని, దానిపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, త్వరలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ నానితోటి జర్నలిస్ట్ మహేష్, విజయవాడ నుంచి.